అవునండి మనం సాదా ఆహ్వానం మొన్న బ్రహ్మాండంగా ఫస్ట్ టైం అక్వా రైతుల గురించి అన్నారు ఉన్నట్టు నేను అన్ని ఒరిజినల్ మాట్లాడి చూడలేదు కదా తేదీన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనతో జరిగింది. 70,000 కోట్ల రూపాయలు విదేశ మార్గ ద్రవ్యాన్ని ఈ ఆక్వా రంగం ద్వారా మనం ఆర్జిస్తున్నాం. ప్రధానమైనటువంటి వాటాదారులు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆక్వా రైతులు. ప్రోత్సహించాలనేది కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈ 215 రూపాయలు ఆ విధమైనటువంటి రేటు ఇవ్వడం మూలంగా కూడా 40 కౌంట్కి కానీ 60 కౌంట్కి కానీ ఈ కౌంట్స్ కూడా ఏమాత్రం కూడా గిట్ ధర ఇవ్వని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్కి సంబంధించినటువంటి రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నారు. ఫీడ్ మిల్లులు ఉన్నాయి. అంటే మనకి రైతులకి ఇచ్చేటువంటి మేత వారే సప్లై చేస్తున్నారు, రన్ చేస్తున్నారు. వారే హ్యాచరీస్ రన్ చేస్తున్నారు, యూనిట్లు నడుపుతున్నారు, వారే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. రంగాన్ని పెంచడం, రేటు పెంచడం, పిల్లలు మందుల రేట్లు పెంచడం, ఇటువంటి పండించే రైతుకి మాత్రం రేటు తగ్గించేయడం, దీని వాడొక గ్రూప్గా ఏర్పడుతున్నారు, ఇక వ్యవహరిస్తున్నారు. ఈ మూలంగా 4 లక్షల మంది రైతులు ఈ రాష్ట్రంలో వెలవెల్లాడుతున్నారు. కూటములు తప్పకుండా చర్చిస్తాం. వ్యవసాయ మంత్రి గారు ముందు రేటు గురించి ఫీడ్కి సంబంధించిన రైతులు వాళ్ళ ఫ్యాక్టరీ ఓనర్స్తో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కూడా లాసు రాకూడదు, మా రేటు పెంచాలి. ఈ రెండు సైమల్టేనియస్గా జరగాలి అనేది ఆక్వా రైతుల యొక్క ప్రతిపాదనకి మీరు 6 రూపాయలకి ఫీడ్ రేట్ పెంచడానికి అంగీకరించారు. ఫీడ్ రేట్ పెంచడం, ఆక్వా రైతుల యొక్క వాళ్ళ ధరలు కూడా పెంచాలి. ఈ రెండు సైమల్టేనియస్గా మా ప్రభుత్వం నిర్వర్తించాలనేది నా ఆలోచన. ప్రభుత్వానికి తెలియజేయకుండా ఫీడ్ రేట్ని అమాంతం 10 రూపాయలకి పెంచేయడం. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి తైవాన్ నుంచి మనకి ఫీడ్ వస్తుంది, వచ్చే ఫీడ్ రేట్ని వాళ్ళు అక్కడి నుంచి తిప్పుకునేటువంటి దాని మీద డ్యూటీ వేయించి రైతులకి లభ్యం కాకుండా ఎక్కువ ధరకి అన్ని ఖర్చులతో వీళ్ళతో ఈక్వల్గా ఈవేళ రైతులకి తైవాన్ ఫీడ్ సప్లై చేసే పరిస్థితి ఉంది. 1,00,000 కోట్లు ఆదాయం వచ్చే విధంగా ఈవేళ ఉండాలి. దీన్ని మా కూటమిలో చర్చిస్తాం. లాబీని కంట్రోల్ చేయాలి. ఇప్పుడే నేను మాట్లాడాను అగ్రికల్చర్ సెక్రటరీ, దీనికి సంబంధించినటువంటి నాయక్ గారితో ఇమీడియట్గా ఆ రేటు విషయం కానీ రైతుల యొక్క రేటు పెంచే విషయం కానీ ఈ రెండు విషయాల్ని
ఆలోచించి రైతుకి న్యాయం చేస్తామనేటువంటి విషయాన్ని వారు చెప్పారు. నేను అగ్రికల్చర్ మినిస్టర్ గారితో మాట్లాడతాను. ఈ రైతుల్ని కాపాడే బాధ్యతని కూటమిలో బీజేపీ తప్పకుండా రైతుల వైపున ఉంటుందనే విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఉంది మనం ఈవేళ మొదలు పెట్టాం. మేమే సంఘ నాయకులుగా ఎక్కడికక్కడ నిరసన ప్రకటిద్దామన్న ఉద్దేశంలో మేము అనుకున్నారు. భవిష్యత్తులో 2-3 రోజుల్లో మేము అందరం స్టేట్ నాయకులందరూ కూడా కలిసి కూర్చొని దీని భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం. ఇప్పుడు వారు ఏంటంటే ఎలా అయితే తింటున్నాం రెయ్యిని కూడా అలాగే తినేవద్దుగా ప్రోటీన్ని పెంచే విధంగా దీన్ని ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళాలి. రైతులకు కూడా ఇంత రేట్ ఇచ్చి దాన్ని మామూలుగా పబ్లిక్లో అమ్మాలనేది ఆయన అభిప్రాయం. ఆ విధంగా ఆయన రాజ్యసభలో మాట్లాడటం కూడా జరిగింది.